నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలోని పరిపాలనా విభాగం మొదటి అంతస్తుకు 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం శాతవాహన యూనివర్సిటీలో అంతర్గత నీటి సరఫరా పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి 2.10 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన మరియు రెనోవేషన్ చేసిన ఆడిటోరియంను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా ఈ శాతవాహన యూనివర్సిటీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శాతవాహన వైస్ ఛాన్సలర్, నిరంతరం ఈ యూనివర్సిటీ అకాడమిక్స్లో ఒక మంచి ఉన్నత స్థానాన్ని నెలకొల్పాలని చెప్పి నిరంతరం పాటుపడుతున్న వీసీ గారు ఉమేష్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ ప్రఫుల్ దేశాయ్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఆర్డీఓ గారు, ఈ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు మరియు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, ప్రముఖ సామాజిక ఉద్యోగి శ్రీమతి సూర్యపల్లి సుజాత గారు మరియు వేదికలో ఉన్న పెద్దలందరికీ, విద్యార్థులందరికీ, మీడియా మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ ప్రాంతంలో రెండు యూనివర్సిటీలు ఉండేవి. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ, 2 కాకతీయ యూనివర్సిటీ. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా యూనివర్సిటీ విద్యను అందించాలని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీని తీసుకురావాలని చెప్పి సంకల్పించి, కరీంనగర్లో ఇది ఉత్తర తెలంగాణకు ఒక హబ్బు, ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా డెవలప్ కావాలని చెప్పి ఆ రోజు ఇక్కడికి శాతవాహన యూనివర్సిటీని రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ శాంక్షన్ చేయడం, దానికి తగ్గట్టు తర్వాత కూడా ఇప్పుడు మనం మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో గత 10 సంవత్సరాల్లో యూనివర్సిటీ చాలా కుంటుపడింది. కనీసం ఒక 3 నుంచి 5 సంవత్సరాలు బీసీ కూడా లేనటువంటి పరిస్థితి ఉండే. మళ్ళీ యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని చెప్పి దీనికి అనుబంధంగా ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా లా కాలేజ్, ఫార్మసీ, ఇట్లా అనేక కాలేజీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. దాని భాగంగా మనం ఈరోజు దాదాపు 9 crore రూపీస్ది ఒక అదనపు అంతస్తు, అట్లాగే దాదాపు 1 crore పైన వాటర్ సప్లై ఇష్యూస్ ఉన్న దానికి ఇంటర్నల్ సప్లైకి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. సో ప్రభుత్వ సైడ్ నుంచి మనకి ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మనము చాలా వరకు కార్యక్రమాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనము అంటే ఎస్పెషలీ నాట్ ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ మనం అందరికీ తెలిసినట్ల వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఇంప్రూవింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అమ్మ ఆదర్శ పాఠశాల అనేది మనము ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ ప్రభుత్వం స్టార్ట్ చేసుకుంది. దాని భాగంగా దాదాపు 345 మన దగ్గర కరీంనగర్లో స్కూల్స్కి 14 crores రూపీస్ మనము ఎస్టిమేట్లో వాల్యూతో అన్ని వర్క్స్ని కంప్లీట్ చేసుకున్నాం. అట్లాగే మిడ్ డే మీల్ క్వాలిటీ కావచ్చు. దెన్ హాస్టల్స్లో వస్తే హాస్టల్లో కూడా డైట్ చార్జ్ని కూడా పెంచినారు. హాస్టల్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే అది కూడా తొందరగానే మనం అన్ని ఫండ్స్ కూడా ఇచ్చి అక్కడ ఏమైనా రిపేర్స్ ఉంటే అవి కూడా మనము స్టార్ట్ చేసుకుంటాం. సో ఎక్కడ ఏమైనా ఈవెన్ అద్దె భవనాల్లో కూడా హాస్టల్స్ ఉంటే అవి కూడా మనం ప్రభుత్వ భవనానికి మార్చడానికి, కొత్త భవనాన్ని శాంక్షన్కి కూడా మనం ట్రై చేసుకుంటాం. అదే భాగంగా లాస్ట్ ఇయర్ మన గౌరవ రాష్ట్ర సీఎం సార్ ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ అనేది, రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ అనేది ఒక కార్యక్రమం తీసుకుని వచ్చినారు. దాని భాగంగా ఈచ్ కాన్స్టిట్యుయెన్సీకి ఒకటి ఇంటిగ్రేటెడ్ మనకి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉండాలి అనే ఒక మంచి ఒక ఉద్దేశంతో, విజన్తో అది స్టార్ట్ చేసుకున్నాం. సో ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ విల్ హ్యావ్ 1 such kind of building. It's estimated almost 200 crores మనకి దానికి ఫండ్ కూడా ఇప్పుడు వస్తున్నది. కరీంనగర్లో ఉన్న ఆల్ కాన్స్టిట్యుయెన్సీలో అది శాంక్షన్ కూడా జరుగుతుంది. అట్లాగే నాట్ ఓన్లీ స్కూల్ కాకుండా ఈవెన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, there are lot of works are going on.
సో ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే ఈవెన్ మనకి కాలేజ్ లో రిపేర్స్ కూడా చాలా వరకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి రాలేదు రిపేర్ కోసం. సో బట్ ఇప్పుడు గౌరవ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ గారికి, సహచర శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ గారికి, ఇంకో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ గారికి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రఫుల్ దేశాయ్ గారికి, రిజిస్ట్రార్ రవికుమార్ గారికి, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత గారికి, అదేవిధంగా వేదిక మీద ఆర్టీఓ గారు, ఏసీపీ గారు, ఆర్టీఏ మెంబర్, అపార్ట్మెంట్ చైర్మన్, మిగతా ఇక్కడికి వచ్చేసినటువంటి సిబ్బందికి, పాత్రికేయులకు, విద్యార్థులకు, ఇతర పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తారు. శాతవాహన యూనివర్సిటీ మార్కెట్ చైర్మన్ ఉన్న సందర్భంలో ఆనాటి మంత్రి జీవన్ రెడ్డి గారు, ఆనాడు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉన్న డిసి రెడ్డి గారు ఇక్కడ స్థలాన్ని చూసి చెప్తే నేను ఇక్కడ వారిని తీసుకొచ్చి ఈ స్థలాన్ని అంతా పరిశీలింపజేసి 200 ఎకరాలను ప్రతిపాదన చేసి 2008లో నేను మార్కెట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఫౌండేషన్ రాజశేఖర్ రెడ్డి గారితో వేయించుకున్నాను. దాని తదుపరి నేను పార్లమెంట్ సభ్యుడైన తర్వాత ఈ యూనివర్సిటీకి సంబంధించి అప్పుడప్పుడే కాంపౌండ్ వాల్ లేదు, ఇతరత్ర అనేక సందర్భాల సమస్యలు ఉండే. కాంపౌండ్ వాల్ నిర్మాణం ఇంకొకటి అభివృద్ధి చేసుకుంటూ వస్తుండే సందర్భంలో అప్పటికే 2004-2009 మధ్యలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయితే జీవన్ రెడ్డి గారు కొండగట్టలో, దాని తదుపరి మరొక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే శ్రీధర్ బాబు గారు మందిర్లో, దాని తర్వాత 2014-24 దాకా ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే మరి సిరిసిల్లలో, ఇలా 3 ప్రాంతాలకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి. శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కావాలనే ఆలోచనతో చాలా కాలంగా నేను 10 సంవత్సరాలు ఏం కాలేదు. ఇలా ఇక్కడ లా కాలేజీ, LLM 2 కోర్సులు చేస్తూ కొద్ది గ్రామీణ ప్రాంతం హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం. ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఫుడ్ సైన్స్ కోర్సు కూడా ఈరోజు ఆ కోర్సు చదవగానే బయట ఉద్యోగం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వము సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్సు అయినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ దాని యొక్క కోర్సు తీసుకొచ్చి పెట్టాం. దానికి సంబంధించి ఆనాడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికి, అందులో విద్య కూడా చదువుకొని ఉద్యోగం చదువుతూ ఉన్నాం. చదివినమా 3 సంవత్సరాల కోర్సు అయిపోయిందా, దాని తర్వాత అనేటువంటి కాదు. చదువుతున్న సందర్భంలో ఈ రోజునటువంటి పోటీ ప్రపంచంలో మీ యొక్క గమ్యాన్ని చేరడానికి ఒక లక్ష్యంగా నిర్ణయించుకొని పోటీ పరీక్షలు ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళీ మార్చినప్పుడు మళ్ళీ 40 లక్షల ఉద్యోగాలు, 40,000 ఉద్యోగాలు, 60,000 ఇచ్చినాం. ఇంకొక 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక జరుగుతూ ఉంది. అందులో మీరంతా ఉద్యోగస్తులు కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. వాటినే అనుకుంటే మాత్రం కాదు, ఇలా ఎంతో శ్రమ పడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో ఉన్నటువంటి మెనూ చార్జెస్ పెంచి దానికి ఒక సిస్టమేటిక్ మెనూని ఇచ్చి ఆ గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు కూడా అన్ని రకాల శిక్షణ ప్రయత్నం చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కడతా ఉన్నాం. అంటే విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని అవకాశాలు వినియోగించుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా ఈరోజు ఇది శాతవాహనులు పరిపాలించినటువంటి ప్రాంతం గడ్డ. వైస్ ఛాన్సలర్ ఇప్పటికే సిలెట్ లో శాతవాహన ఒక విగ్రహాన్ని పెట్టడానికి నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన కార్యక్రమం కొనసాగిస్తాం. త్వరలోనే వీలైనంత త్వరలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ప్రజలందరూ వేడుకగా ఉండే విధంగా శాతవాహన ఉత్సవాలను కూడా కరీంనగర్ జరుపుకొని మన సాంప్రదాయాన్ని మనం ఏ విధంగా జరిగామో మనం అన్నింటినీ కూడా మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందనే మాట్లాడే సందర్భంగా మనం చెప్తాము. తప్పకుండా ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. తో పాటుగా మరి భవిష్యత్తులో ఈ యూనివర్సిటీకి అనేక కోర్సులు తీసుకొచ్చే బాధ్యత నేను చెప్పినట్టుగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 మంత్రులు మాది బాధ్యత. అందులో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ బిడ్డగా తప్పకుండా నేను ముందు వరుసలో ఉండి నా గౌరవ సహచార శాసనసభ్యులు అందరూ కలిసి
యూనివర్సిటీకి జ్యుడిషియల్ ఏం లేదు, అందరూ ఈ జిల్లా యూనివర్సిటీ నేను ఇంతకు చెప్పినట్టుగా జేఎన్టీ కింద ఎక్కడున్నా ఈ జిల్లాలో నా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వం ఉన్నాయి, కొరట్ల వ్యవసాయ కాలేజ్ ఉన్నది, పెంచకి ఇంకొక కాలేజ్ వస్తా ఉన్నది. ఇట్లా రకరకాలుగా సమగ్రంగా ఇంక్లూజివ్ గ్రోత్ తోటి తీసుకుపోయేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం అనేటువంటి మాట్లాడే సందర్భంగా మన యేసు తప్పకుండా మరి భవిష్యత్తులో ఈ యొక్క కాలేజీకి సంబంధించి ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో రేపు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కూడా కరీంనగర్ సంబంధించి 2 కేంద్ర విద్యాలయాలు తీసుకొచ్చాం. కరీంనగర్ సిరిసిల్ల 29 పార్లమెంట్ సెగ్మెంట్ 31 మండలాలు ఉంటే 29 మండలాల మోడల్ స్కూల్ చేసుకున్నాం. పాస్పోర్ట్ ఆఫీసర్లకు చదువుకొని పోవాలంటే పాస్పోర్ట్ ఆఫీస్, తిరుపతి పోవాలంటే రైలు, ఇంకా అనేకమైనటువంటి అవసరాలు కరీంనగర్, జగిత్యాల, వరంగల్ నేషనల్ హైవే ఇలా కార్యక్రమం చేసాం. ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎన్నికైనప్పుడు అభివృద్ధి చేయాలి, మా జిల్లా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, వాళ్ళకి అభివృద్ధి చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. కాబట్టి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా 3 పార్లమెంట్ సభ్యులు మరి శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఈ యొక్క ప్రాంతాన్ని, యూనివర్సిటీని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత మాది. 10 సంవత్సరాల గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా 10 సంవత్సరాల వైస్ ఛాన్సలర్ లేకుండా అందరికీ తెలిసేయాలి. ఇలా మరొకసారి సాధారణ లైన్ లైన్ తీసుకొచ్చి అన్ని రకాల వసతి సౌకర్యాలు, నీళ్ళ సౌకర్యం లేదు, మరోవై ఇబ్బంది పడేటువంటి విద్య వద్దని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా ఐటీఐలు అన్నింటినీ ఏటీసీని అభివృద్ధి చేస్తూ యూనివర్సిటీలు అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేస్తూ కొత్త కోర్సులు ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ప్రైమరీ ఎడ్యుకేషన్కి వచ్చినప్పటికీ కూడా టీచర్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు, వాటికి సంబంధించిన అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మౌలిక సదుపాయాలు కావచ్చు, పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా విద్యుత్ నీరు ఇవ్వడం కావచ్చు, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం నిన్న కూడా మనం కుల సర్వే చేసినామో దానిలో వచ్చినటువంటి ప్రాథమిక సమాచారాన్ని చూస్తే కూడా విద్య అనేటువంటిదే వెనుకబాటు తనానికి కారణంగా కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం భవిష్యత్తులో విద్యకి ఇంకా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మాతృభాషతో పాటుగా జాతీయ భాషతో పాటుగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీషును కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముందుకు తీసుకుంటున్నాం. ఎవరైనా మాతృభాషకు వ్యతిరేకం కాదు, జాతీయ భాషకు ఎందుకు వ్యతిరేకం కాదు. దాంతో పాటుగా ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ స్పిరిట్లో మనం ఉండాలంటే కంపల్సరీ గౌరవ ఎమ్మెల్యే మానకొండ గారి వేదిక మీద కాంపిటేటివ్ స్పిరిట్ లా మనం ముందుకు కొనసాగాలనుకున్నప్పుడు మరి ఈరోజు మనమంతా కూడా ఆ విధంగా మనం కూడా నేర్చుకోవాలి, శిక్షణ పొందాలని కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు. ఒక BE చదివిన విద్యార్థి, ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి ఉద్యోగం లేక 15,000 కూడా ఉద్యోగం చేసే పరిస్థితి వస్తూ ఉంది. అదే స్కిల్ డెవలప్మెంట్ నుండి కొంత చదువుకు సంబంధం ఉన్నా లేకున్నా పని చేయగలిగేటువంటి ఒక ప్రావీణ్యత స్కిల్స్ తోటి ఉంటే ఆయన 50,000 లక్షల రూపాయలు కూడా దొరికేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. బయటికి వచ్చేటప్పటికీ ఒక కొంత స్వయంగా వృత్తి చేసుకోవడం లేదా ఉపాధి పొందగలిగేటువంటి ఒక పరిస్థితి ఉండాలని ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పినారు, ఇక్కడ ఫార్మసీ కాలేజీ మొదలనే, దాని తర్వాత లా కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఈ యూనివర్సిటీకి అన్ని రకాల అభివృద్ధికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలకు అతీతంగా 13 మంది శాసనసభ్యులం, అందులో 3 మంత్రులం, 3 పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసి యూనివర్సిటీ అభివృద్ధికి అన్ని రకాల సహకారం చేస్తూ రాజకీయాలకు అవసరం లేదని నేను విద్యార్థి నాయకుడిగా కరీంనగర్ హెడ్ క్వార్టర్ అనేక సందర్భాల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వాతావరణం తెలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తప్పకుండా ఎడ్యుకేషన్ సంబంధించి శాతవాహన యూనివర్సిటీ తెలంగాణలోనే అత్యున్నత స్థానం పొందే విధంగా మరి వైస్ ఛాన్సలర్ గారు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కూడా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.